ఇది వచ్చేసి మన బిఫోర్ అండ్ ఆఫ్టర్ 30 డేస్ లీన్ బల్కింగ్ అనమాట. యూట్యూబ్లో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి తిన్నా ఏమేమి తినలేదు అనేది. సో మీకు ఒక ఐడియా వస్తుంది లీన్ బల్కింగ్లో ఏం చేయాలనేది. ఇప్పుడైతే సీడ్స్ అయితే తీసుకుంటున్న హెయిర్ గ్రోత్ కోసం. మన జస్ట్ ఇట్లా లెగ్స్ కూడా చేయలేదు, జస్ట్ స్ట్రెచ్ చేసుకునే ముందు అలా ఫ్లెక్స్ చేసాను అనమాట. వెంటనే నాకు అసలు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే దీన్ని చంపేయాలరా ఈరోజు ఈ లెగ్స్ని ఇంకా బెటర్ చేయాలరా అన్న ఫీలింగ్ ఉండే. ఇంకా అట్లే ఆ ఫీలింగ్తో పీస్ఫుల్గా నా ఫేవరెట్ లెగ్ స్ట్రెచ్చింగ్స్ అయితే చేసుకున్నాను అనమాట మొబిలిటీ కోసం. అండ్ వర్కౌట్ అయితే కంప్లీట్గా అప్లోడ్ చేద్దాం అనుకుని ఈ ఒక్క సెట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తుండే నేను, హెవీ వెయిట్ అనమాట. లాస్ట్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేసా. అసలు పిచ్చి పీక్స్లో ఉండే నా మైండ్ కూడా ఆ టైంలో. ఈ ఒక్కనే చేసుకుంటుంటే ఈ లోపు అన్నయ్య వచ్చాడనమాట. ఇంకా అట్లా టైంపాస్ చేస్తూ ఇద్దరం కలిసి మంచి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసాం, హెవీ వెయిట్ చేస్తూ. అట్లా లాస్ట్లో యాప్స్ కూడా చేస్తా, చాలా డేస్ అవుతుంది యాప్స్ ట్రైన్ చేయక. జిమ్ అయితే క్లోజ్ అంట 5th రోజు మెయింటెనెన్స్ అని చెప్పి అన్నారు. ఇది వచ్చేసి 2nd డే. నెక్స్ట్ ఇది హాలిడే అనమాట మనకి. ఈరోజు జిమ్ క్లోజ్ అని చెప్పారు కదా, నేను మమ్మీతో అట్లా బయటకు వచ్చేసి వర్షం పడుతుంటే అట్లా బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాను, స్టక్ అయిపోయాయి అనమాట. చికెన్ అయితే తెచ్చుకున్నా, వర్త్ ఇట్, తినేసాను.